నేను మొన్న ఒకటి చూసాను సార్. పాకిస్తాన్‌లో ఒక దేవాలయం ఉంది. శివుడి గుడి ఉంటది. అది బాత్రూమ్ కింద వాడుతున్నారు సార్. ఇట్లా నాకు చాలా ఇదనిపించింది. అక్కడ చాలా అవును. గుడుల్ని, అవును. అట్లా టెంపుల్స్‌ని. ఇక్కడ ఇ నీ దేశంలోనే జరుగుతుంటే అక్కడెక్కడికో పోయి ఆలోచిస్తావేమాయా? ఇప్పుడు నీ దేశం కాదది. హ్మ్. అవును. ఒకప్పుడు నీ చరిత్రకు ఆలవాలమైనటువంటిది ప్రదేశం అది పాకిస్తాన్. తెలుసా నీకు? సింధ్ ప్రాంతం అంటారు. అవును. అవును. సింధ్ ప్రాంతం మీదనే హిందూ అనే ఇదొచ్చింది. నీ జాతికి చిహ్నమైనటువంటి ప్రదేశం అది. మనం చరిత్ర తెలుసుకోవాలి మహేంద్ర. చరిత్ర తెలుసుకుంటేనే మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోగలం. కానీ ఇప్పుడు కూడా ఈ ప్రచారాలు చాలా ఎక్కువే ఉన్నాయి సార్. మత ప్రచారాలయితే. ఈ మధ్య నేను మరీ దారుణమైనవి చూస్తున్నాను. మన ఏదైతే ధర్మం ఉందో, హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని క్రిస్టియానిటీలో తీసుకొని వాళ్ళు మనలాగా పూజలు చేయడం, వాళ్ళు మనలాగే ఇవి చేయడం అన్నీ అది చేస్తున్నారు. కాపీ పేస్ట్ మతం. దాని గురించి మాట్లాడతావు. గుళ్ళున్నాయి. టెంకాయలు కొడుతున్నారు. గుళ్ళు చేయించుకుంటున్నారు. క్రీస్తు మాల వేసుకుంటున్నారు. అంటే కాపీ పేస్ట్ చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. మార్కెటింగ్ చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం?